అరికెపూడి గాంధీ సార్ కథ ఎరికే కదనొల్ల మీకు. రేవంత్ సార్ కాడికి పోయి చెయ్యి పార్టీ కండువా కప్పుకున్నాడు. ఇక ప్రతిపక్ష పోలకి ఇవ్వవలసిన పదవి ఈ సార్కి ఇచ్చిండు కూడా. కట్లెట్లుంటది అని అడుగుతానేమో అసలు గాంధీ మా చెయ్యి పార్టీ కానే కాదు, ప్రతిపక్ష పైననే, బీఆర్ఎస్ అయిననే అని ఉల్టా వాళ్ళే అన్నారు. ఇక గాంధీ సార్ కూడా నేను అసలు కప్పుకున్నది కాంగ్రెస్ కండువనే కాదు, దేవుని కండువ, దేవుని కండువ కప్పుకుంటే కూడా చెయ్యి పార్టీలో షరీకైనట్టేనా అని చిన్నపాటి జోకు చేసిండు. జనం జోకు సినిమాలు ఇడిచిపెట్టి గాంధీ సార్ వారి ముచ్చటయ్యనే మస్తు నవ్వుకున్నారు. సరే ఇక అది అట్లుంటే ఈ చెయ్యి పాటోళ్ళదే గాంధీ భవన్లో మీటింగ్ నడిచిందోల్లా, సిఎల్పి మీటింగ్ అట. ఇక అది వాళ్ళ పార్టీ మీటింగు. వాళ్ళ పార్టోలే పోవాలి, మాట్లాడుకోవాలి, షాయిలు తాగాలి, చప్పట్లు కొట్టుకొని మురిసి ముప్పందం కావాలి, గంతే కదా. కానీ కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లా అరికపూడి గాంధీ సార్ వారు కూడా పుణ్యపాదం పెట్టిండు. గాంధీ సారే కాదు, ఇటు కడియం శ్రీహరి సారు, అటు దానం నాగేందర్ సారు, ఇగో ఇట్లా బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో షరీకైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లీడర్ల కంటే కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిరట గాంధీ భవన్లో.